హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం. ఈరోజు పౌర్ణమి తిథి అండి. ఈరోజు మనకి చంద్రగ్రహణం ఉంది, ఆదివారం. అందరూ కూడా గ్రహణ నియమాలను పాటించండి. ఈరోజు పనిలో విజయం కోసం దుర్గా అమ్మవారిని పూజించండి. రాహు నక్షత్రం ఉంది కాబట్టి, గ్రహణం ఉంది కాబట్టి ఈరోజు రేపు ఇంపార్టెంట్ పనులు ఏవి ప్రారంభించకండి. ఈరోజు విశిష్టత భాగవత పురాణాన్ని దానం చేయడం వలన మంచి కర్మలు మనకు వస్తాయి. ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అండి. ఇక ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది రాత్రి 9:57 నుండి మధ్యాహ్నం రాత్రి మళ్ళీ 1:27 వరకు ఉంటుంది. అంటే దగ్గర 3 గంటల నిమిషాల వరకు 3 గంటల వరకు కూడా ఉంటుంది అండి గ్రహణ సమయం అనేది. ఇది పూర్వభద్ర నక్షత్రంలో గ్రహణం అనేది అవుతుంది కాబట్టి పునర్వసు, పూర్వభద్ర, విశాఖ నక్షత్రం వాళ్ళు జాగ్రత్త ఉండండి. మన రాశుల్లో అయితేనేమో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి వారికి అంత బాగాలేదండి. వీరు గ్రహణాన్ని చూడకూడదండి. గ్రహశాంతులు కూడా చేసుకోవాలి అండి. ఈరోజు అన్నాన్ని తేలికగా తీసుకోవాలి. 12:15 లోపే తినండి. ఎవరైతే వయసులో పెద్దవారు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్నారో వీరు రాత్రి 7 లోపు అన్నాన్ని తినాలి. మొత్తానికైతే గ్రహణ సమయంలో ఖాళీ కడుపుతో ఉండాలి. ఇక ఈ వారం మనం గ్రహగతుల గురించి తెలుసుకుందాం. మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవికేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, కుంభ, మీన, మేష, వృషభంలో చంద్రుడు ఉన్నారు అండి. ఇక ముందుగా మేషరాశి అండి. మేషరాశి వారికి ఈ ఈ కాలమంతా, ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అండి. ఉపయోగకరమైన ఖర్చులు చేస్తారు. శత్రుబలం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. వయసులో పెద్దలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, గురువారం. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందుతాయండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపయోగకరమైన ఖర్చులు, చర్చలు ఉంటాయి. ప్రేమలు ఫలిస్తాయి. శుభ కార్యాలు ముడిపడతాయి. కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. వాహన యోగం ఉందండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, మంగళవారం, సోమవారం, శనివారం. పాటించాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ధైర్య సాహసాలు ఉంటాయి. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాబ్ ట్రయల్స్ చేసేవారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళ, బుధ, గురువారాలు. ఈ వారం మీరు పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరులకు మీరు చేసిన సహాయం మీకు ఇప్పుడు కలిసి వస్తుంది. ఉద్యోగాలు సజావుగా అవుతాయి. మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. జ్వరము, కాస్త జలుబు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ఇబ్బందులు లేవు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రం. తదుపరి సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఉంటాయి. ఇంకా అనుకున్నది సాధిస్తారు అయినా కూడా. అందుకని ఆ విషయంలో తృప్తి అనేది ఉంటుంది. ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. శ్రమ, ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఈ వారం అంతా కూడా అలా సాగిపోతుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, శనివారం. పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి కన్యారాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం అనేది వస్తుంది. ఇంకా పుట్టింటి నుంచి సాయం అనేది అందుతుంది అండి. తెగిపోయిన బంధాలు కలవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో, అందం విషయంలో శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తానికైతే ఆటుపోట్లు ఏమీ లేవు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించాల్సిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. ఆలోచనల వల్ల అలసట ఉంటుంది. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఉపయోగకరమైన ఖర్చులు ఉంటాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. టైంకి ఆహారాన్ని స్వీకరిస్తారు. నిద్రాహారాలు ఉంటాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అండి. మీరు ఈ వారం పాటించాల్సిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. తగాదాలు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులు ఉంటాయి. పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ప్రాముఖ్యత వహిస్తారు. గురువారం తర్వాత రోజులు బాగున్నాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురు, శుక్ర, శని. పాటించాల్సిన పరిహారం దుర్గా ఆపదుద్దరక స్తోత్ర పారాయణ.
తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యవర్తిత్వాలు వర్తిస్తాయి. మధ్యవర్తిత్వంలో ఉన్నవారు, షూరిటీ పనుల్లో ఉన్నవారు జాగ్రత్త వహించాలి. మాటపై ఆధారపడ్డ వృత్తుల వారు కూడా జాగ్రత్త వహించాలి. చిన్నపాటి గాయాలు జరుగుతాయి. ఈ వారం అంతా నసగా చికాకుగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మాట తీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి. కీలక నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. మీరు ఒత్తిడి తగ్గించుకోవాలి. ఎవరితోనూ వాగ్వివాదాలకు దిగొద్దు. ఆర్థికంగా ఆరోగ్యంగా చికాకులు ఉంటాయి. రోజువారి పనులకు పరిమితం అవ్వండి. ప్రయాణాలకు కాస్త దూరంగా ఉంటే బాగుంటుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళవారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సాధారణ ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. శ్రమ మీది ఫలితాలు ఇతరులుగా ఉంటాయి. బంధువు స్నేహితుల నుండి ఒత్తిళ్లు ఉంటాయి. మానసిక శారీరక చికాకులు ఉంటాయి. ఆర్థిక విషయాలు జాగ్రత్త. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, గురువారం. పాటించాల్సిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. నిద్రలేమి సమస్యలు ఉంటాయి. వెన్ను నొప్పులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఒత్తిళ్లు ఉంటాయి. ఆర్థిక విషయాలు చికాకు పరుస్తాయి. శారీరక మానసిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వివాదాలు తలెత్తుతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చిన రోజులు మంగళవారం, శనివారం. పాటించాల్సిన పరిహారం శివకవచ స్తోత్ర పారాయణ.